Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల సందర్భాల్లో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా విశేష సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రామారావుపేటలోని జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అనంతరం అగ్నిమాపక సేవా దినోత్సవం సందర్భంగా గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో అమరులైన కేరళ ఫైర్ రెస్క్యూ సర్వీసెస్ కు సంబంధించిన ఫైర్ రెస్క్యూ ఆఫీసర్ సోనీ ఎస్ కుమార్, ఉత్తరప్రదేశ్ ఫైర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కు సంబంధించి డంగర్ సింగ్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి జిల్లా కలెక్టర్ అంజలి ఘటించారు. I wish you all a happy Fire Services Day. మనము మార్టియర్స్ డేగా ఈ దినాన్ని దేశవ్యాప్తంగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు తన ఒక ప్రాణాన్ని వారు పణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాన్ని కాపాడిన ఘనత ఫైర్ డిపార్ట్మెంట్ది. అంతేకాకుండా ఆస్తి నష్టం కలగకుండా కూడా వారు సేవలు అందిస్తున్నారు. ఆ సేవలన్నీ కూడా, ఆ సేవల కోసం త్యాగం చేసిన మహానీయులన్నీ కూడా ఈరోజు మనము గుర్తు తెచ్చుకోవాలి. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇద్దరు మార్టియర్స్ని వారు గుర్తు తెచ్చుకోమని మనందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శ్రీ సోనీ ఎస్ కుమార్ వర్యులు కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సంబంధించిన సిబ్బంది. అదేవిధంగా డుంగర్ సింగ్ వర్యులు లీడింగ్ ఫైర్మెన్, ఉత్తరాఖండ్ ఫైర్ డిపార్ట్మెంట్. వారిద్దరు కూడా ఈ సంవత్సరం వారొక త్యాగాల వల్ల ఎంతో మంది ప్రాణాలని కాపాడారు. వాళ్ళని మనము కూలిపోయినప్పటికీ వాళ్ళ ఒక త్యాగాన్ని, వాళ్ళ ఒక సేవల్ని మనం ఈరోజు మనము గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఎటువంటి సమస్య మన సిబ్బందికి రాకుండా మనము ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక నిర్ణయం ప్రతి ఒక్కరు తీసుకోవాలి, సంకల్పం చేయాలి. మీరు ఇప్పుడే విన్నారు, మన ఫైర్ ఆఫీసర్ వారిలో చదువుతున్నప్పుడు మన జిల్లాలో ఏ విధంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారని. దాదాపు 7 ఫైర్ స్టేషన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇంతే కాకుండా ఇంకా వివిధ విపత్తులు జరిగినప్పుడు కూడా ఫైర్ సర్వీసెస్ ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనము చూసాం ఎన్నో ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళే చాలామంది ప్రాణాలని కాపాడిన ఘనత వారికి ఉంది. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ సేవలు మేలు మళ్ళీ మెరుగైన విధంగా వాళ్ళు ప్రజలకు అందిస్తారని నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. దానికి సహకరించే విధంగా గత కలెక్టర్ వర్యులు దాదాపు 22 లక్షల రూపాయలు వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ సహకారంతో వాళ్ళకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించి వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండి సేవలు ఇచ్చేవారు. ప్రజలకు కోరేది ఒకటే, మీరు మీ వంతు జాగ్రత్తలు కృషి చెయ్యాలి, పైన దృష్టి పెట్టాలి. గతంలో చూసిన హాస్పిటల్స్లో జరిగిన ప్రమాదాలు కూడా మనం చూడడం జరిగింది. సో హాస్పిటల్స్,